నిప్పంటుకుంది. అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 50 ఎకరాల పంట పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరైనా నిప్పంటించారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నిప్పంటుకుంది. అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీధర్, ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో అగ్ని ప్రమాద ఘటన అయితే ఒక రైతు కుటుంబాన్ని అయితే కలిసివేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొత్తగూడెంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 30 ఎకరాల పంట నష్టం అయితే వాటిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 40 బోర్లు పైగా దగ్ధమైనట్టుగా తెలుసు. దీనికి అంతటికీ కారణం కూడా ట్రాన్స్ఫారంలు కాలిపోవడమే అని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణకైతే అధికారులు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైతులు ఆవేదన మేరకు రంగంలోకి దిగినటువంటి పోలీసులు అటు అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా పంట పొలాల్లో ఉన్నటువంటి ఆ ట్రాన్స్ఫారంలే ఈ రోజు కాలిపోయి ఈ రోజుకు ఈ ఘటనకు కారణం అనేది అయితే ప్రాథమికంగా విచారణకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గార్ల బయ్యారం సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా సహకారంతో గ్రామానికి సకాలంలో చేరుకోవడం కూడా మరికొంత పంటను కూడా నష్టం వాటిల్లకుండా అదుపులోకి తీసుకొచ్చింది అనేది మాత్రం ఒక రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 30 ఎకరాల్లో ఏదైతే పొలాలు ఉన్నాయో కుప్పలుగా పోసినటువంటి కంకులు కాలిపోయినటువంటి సందర్భం అయితే ఆ రైతునైతే చిదిమేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇక మంటల్లో వ్యాపించినటువంటి భూముల్లో ఉన్న 40 బోర్లు, ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి బావిలకు సంబంధించినటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో 40 బోర్లు కూడా దహనమైనట్టుగా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన ఉన్నతాధికారులు పోలీస్ యంత్రాంగం అయితే విచారణ చేపట్టింది. మరి దీనిపైన వారికి నష్టపరం ఏ విధంగా కట్టిస్తారో అనే దానిపైన కానీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనకు జ్యోతి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.